హాయ్ అండి, నమస్తే. నేను లావణ్య. వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫ్రైని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఎగ్ కర్రీ చేస్తే ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఎగ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని కానీ లేదా గిన్నెను కానీ పెట్టుకోవాలి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చీలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు కారం మీరు తినే మోతాదును బట్టి, మీరు తీసుకునే ఎగ్స్ క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఎన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. నేను 3 ఎగ్స్ని తీసుకున్నాను. మీరు ఎన్ని ఎగ్స్ అయితే వండుకోవాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అలాగైనా డైరెక్ట్గా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవచ్చు. లేదంటే ఎగ్స్ కొంచెం విడివిడిగా కావాలనుకుంటే కలుపుకోండి. మరి చిన్నవిగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా కలుపుకోండి. నేనైతే ఇలా కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడు ఎగ్ మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎగ్స్ పెద్దవిగా ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా బ్రేక్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా అలాగైనా ఉంచుకోండి. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోండి. గరం మసాలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. అంతేనండి. ఇలా చేసుకున్నామంటే సింపుల్గా చేసుకున్న ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఇంటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.